కాళేశ్వరం అనే వ్యవస్థను ఖతం చేసేందుకు కాంగ్రెస్ అవస్థ పడుతుందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ అబద్ధపు ప్రచారానికి నిరసనగా సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద నల్ల కండువాలు ధరించి రాస్తా రోకో జరిపి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ శ్రేణులను, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ను అదుపులోకి తీసుకొన్న పోలీసులు ధర్నాను భగ్నం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, పైశాచిక ఆనందం పొందడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. కేసీఆర్ దృష్టి మళ్లించాలని కాంగ్రెస్ కుట్ర చేస్తుందని, తెలంగాణ నుంచి కేసీఆర్ దృష్టి మళ్లించడం రేవంత్ తరం కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిన 2 పిల్లర్లను బాగు చేస్తే కేసీఆర్కు పేరు వస్తుందని, తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని కుట్రతో ప్రాజెక్టును బాగుచేయడం లేదని చెప్పారు. గురుదక్షిణ చెల్లించుకోవడానికి కాళేశ్వరం మూత పడాలని, నీళ్లన్నీ బనకచర్లకు వెళ్లాలని రేవంత్ కుట్ర చేస్తున్నాడని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును చూసి ఓర్వలేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, ఎవ్వరూ సంతోషంగా లేరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాలు మానుకొని పాలనమీద దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హితవు పలికారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ టీఎన్జీఓఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, సీనియర్ నాయకులు హకీం, డాక్టర్ శ్రీహరి, మందుల వరలక్ష్మి, చింతా సాయినాథ్, వెంకటేశ్వర్లు, పెరుమాళ్ల నర్సింలు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సర్కస్ కంపెనీలాగా మరి పైశాచికానందం పొందుతూ ఆ తీరు ఎవ్వరు కూడా ఇష్టపడలేదు. ఈరోజు కేసీఆర్ గారి దృష్టి మళ్లించి ఆయనను మరిపించాలని 2 సంవత్సరాలుగా విషమ ప్రయత్నాలు చేసినటువంటి కాంగ్రెస్ తీరు, రేవంత్ రెడ్డి తీరు ఈరోజు ఎటూ చెల్లలేదని చెప్పి మొన్న అసెంబ్లీలో ఆయన సిబిఐకి ఈ కేసు అప్పయ్యపాలని చూడడం హాస్యాస్పదం. అంటే ఈ బనకచర్ల కాళేశ్వరం ప్రాజెక్టు, ఆ బనకచర్లలో కృంగినటువంటి 2 పిల్లర్లు బాగు చేస్తే ఈ రాష్ట్రం సస్యశ్యామలమవుతుంది, ఆ పేరు మొత్తం కేసీఆర్కే వస్తుందని చెప్పి విశ్వసిస్తే మరి ఆయన గురుదక్షిణ చెల్లించుకోవడానికి ఆ ప్రాజెక్టు మూతపడాలి, ఆ ప్రాజెక్టు నీళ్లు నిండొద్దు, నీళ్లన్నీ బనకచెర్లకే వెళ్లిపోవాలి అని గురుదక్షిణ చెల్లించే కార్యక్రమం శ్రీకారం చుట్టినటువంటి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ఈరోజు సిబిఐకి చెప్తే అది ఎట్లాగూ 2-3 ఏళ్లు పెండింగ్ లో ఉంటది. మరి ఈరోజు ఆయన పేరు ప్రజలు మర్చిపోతారని చెప్పి అనుకోవటం ఆశాస్పదం. ఈరోజు హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఈ ప్రజలకి ఏం అవసరం ఉందో ఆ అవసరం దృష్ట్యా కాళేశ్వరం రైతులకి వరప్రదాయిని అన్నపూర్ణ లాంటి ఆ ప్రాజెక్టు కట్టి, ఆ ప్రాజెక్టులో మరి ఎన్నో కాంపోనెంట్స్ అన్ని ఉపయోగంలోకి తీసుకున్నటువంటి తరుణంలో మరి ఒక మేడిగడ్డ మాత్రమే మరి దాన్ని బద్నాం చేయటం అనేది మరి విడ్డూరంగా ఉంది. అతి పెద్దదైనటువంటి ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి మరి ఆ ఎత్తిపోతల పథకం, మరి దాన్ని చూసి ఓరవలేనటువంటి రేవంత్ రెడ్డి ఎంతసేపు కుళ్ళు రాజకీయం, కుతంత్రాలు, కుయుక్తి